వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి వెనక్కి తగ్గారు. నటి సమంత, హీరో నాగ చైతన్య విషయంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి రాజకీయాల్లోనే కాకుండా సినీ వర్గాలు సైతం పెద్ద దుమార రేపాయి. సమంత, నాగ చైతన్య వ్యక్తిగత జీవితాలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి కూడా తలనొప్పి తీసుకొచ్చాయి. చివరికి తమ కుటుంబ పరువు పోయిందంటూ కొండా సురేఖపై అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా కూడా వేశారు. దీంతో కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు కూడా. ప్రస్తుతం కొండా సురేఖపై పరువు నష్టం కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో కొండా సురేఖకు కొంతకాలం పాటు కాంగ్రెస్ లీగల్ అండగా నిలిచింది. ప్రస్తుతం కొండా సురేఖకు గడ్డు కాలం నడుస్తుందనే చెప్పాలి. ముందుగా సొంత జిల్లాలో మరో మంత్రి సీతక్కతో వివాదం, తరువాత మాజీ మంత్రి కడియం శ్రీహరిపై ఆరోపణలు, ఆ తరువాత వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు. ఇదే సమయంలో ప్రైవేట్ ఓఎస్డీ తొలగింపు, అరెస్టు, ఆ తరువాత సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ఇవన్నీ మంత్రి కొండా సురేఖను పీకల్లోతు కష్టాల్లో పడేశాయి. ఒక దశలో మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం కూడా జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తరువాత కేబినెట్ నుంచి కొండా సురేఖ తొలగింపు ఖాయమనే ప్రచారం సొంత పార్టీలోనే బాగా వినిపించింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలే ఈ మొత్తం దుమారానికి కారణమనే ఆరోపణలు బాగా వినిపించాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. అక్కినేని నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ బహిరంగ క్షమాపణలు చెప్పారు. నాగార్జునపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో వెల్లడించారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, అసలు నాగార్జున కుటుంబంతో తనకు ఎలాంటి వివాదమూ లేదన్నారు. తన వ్యాఖ్యలకు నాగార్జున కుటుంబం బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే కేటీఆర్ తనపై వేసిన పరువు నష్టం దావా కేసులో కొండా సురేఖ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు రాకుండా ఉంటున్న కొండా సురేఖపై గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. కేటీఆర్ దాఖలు చేసిన దావా కేసులో తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని కోర్టుకు కొండా సురేఖ తెలిపారు. దీంతో ఆ కేసు విచారణ వాయిదా వేసింది కోర్టు. ఇక నాగార్జున వేసిన పరువు నష్టం కేసు కూడా విచారణ వేగవంతంగా జరుగుతోంది. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, చట్టం అందరికీ సమానమేనని అన్నారు. రాజకీయాల కోసం కొందరి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసుకోవడం సరికాదని కొండా సురేఖకు హితవు పలికారు. కేసు విచారణలో భాగంగా నాగార్జున, అమల, నాగ చైతన్య విచారణకు హాజరై తమ వాదన వినిపించారు కూడా. చిరంజీవి సహా పలువురు సెలబ్రిటీలు నాగార్జున కుటుంబంపై, సమంతపై కొండా సురేఖ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే కొండా సురేఖ నటి సమంతకు మాత్రం సారీ చెప్పారు. తన ఉద్దేశం ఆమెను బాధ పెట్టడం కాదని అన్నారు. కానీ ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో నాగార్జున కుటుంబానికి కూడా సారీ చెబుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇక్కడితో ముగిసిపోతుందా అనే మాట వినిపిస్తోంది. తనను మంత్రివర్గం నుంచి తొలగిస్తే ఆ తర్వాత పార్టీ నుంచి కూడా పెద్దగా సపోర్ట్ ఉండదని, అందుకే కొండా సురేఖ రాజీ మార్గంలో ముందుకు వెళ్తున్నారని పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది.